ఎత్తలు ఇంటికి వస్తానికి ఇక మంచిగా కారీలు బూరీలు అన్నీ తినస్తాం అనుకో సామె లేక లేక 2 నెలల ప్రోగ్రామ్ వస్తే డీజే అయితే ఏమో చూడండి మళ్ళీ టోసినట్లు అయింది వేరే ఉంది గాయస్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వ్లాగ్. అయితే గాయస్ ఇప్పుడే మంచిగా నెయ్యితోటి వంకాయ కూర కలుపుకొని తిన్నా. ఒక 1 అవర్ ఆడుకున్నా. ఇప్పుడు లేచిన టైం వచ్చేసి ఇప్పుడు 3:30 అవుతుంది. ఫస్ట్ మనం మెండోర్లో చిన్న బర్త్డే ఒప్పుకున్నాం కదా, ఆ బర్త్డే ఉంది. ఆ బర్త్డే వేసి డైరెక్ట్ ఇంటికి రాగానే మళ్ళీ డీజే ప్రోగ్రామ్ ఉంది 5:30కి. మన చెప్పిన లక్ష్మీనరస్వామి ఊరికింపని. సో ఈ 2 వర్క్స్ అయితే ఇవాళ ఉన్నాయి. ఇవి వేసుకొని మిగతా ఉంటే కథ కార్యక్రమం చూద్దానికైనా. చలో గాయస్ ఇప్పుడు షాప్లోకి వచ్చిన. మన పోరలకు ముందే చెప్పిన గంట వండుకొని రాలరా అని చెప్పి. ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, మహేష్ గారు రాందాడు. తిని మంచిగా వందరు వచ్చి భారీ అన్నట్టు ఇక 15 తోలేసిన. ఎందుకంటే మళ్ళీ బర్త్డే ఉంది, బర్త్డే తర్వాత డీజే ఉంది కాబట్టి మళ్ళీ టైం సరిపోదు. మళ్ళీ లైటింగ్ పెట్టాలి, ఎల్ఈ లైట్. అట్లనే గుడికి మేము ఆమ్లెట్లు వేసినాం కదా, అవి నిన్న చాలు చేసినాం. మధ్య మధ్యలో కొంచెం కలెక్షన్ చేంజ్ ఉంది, అది కూడా వచ్చి చూసుకోవాలి కాబట్టి పని బాగుంది వాళ్ళ. సో తొందరగా బర్త్డే చేసుకుని అయితే రావాలి. మనోడైతే లేపవేయండు, వాళ్ళు రాగానే లోడ్కి ఇచ్చిన చెప్పు ఓకేనా. చలో మనోడైతే వచ్చేసిండు, చా తీసుకుంటున్నా. ఇక బెలూన్స్ కూడా కావాల్సిన అన్నీ తీసుకుంటున్నా, కావాల్సినవన్నీ. ఇక వీడు గంట లేట్ ఇడు. అరే మీరు ఇట్లా లేట్ అయితే పని అయితే అవుతుందారా? అరే పంతోల్ ఇగో అత్తరం జల్దిరా రైట్. కారా నువ్వు గంటలు లేట్ అయితే పని అవుతుందారా? డాడీ పొద్దు నుంచి పొలంలో ఉన్నాయి. పట్టుకున్నాడు గైస్. సీదా లోడ్ ఎక్కించుకొని సీదా జాతే మెండోరా. ఓకే మెండోరా మెత్తారు ఇక ఎత్తలు ఇంటికి వస్తానికి ఇక మంచిగా కారీలు బూరీలు అన్నీ తినస్తాం అనుకో. చలో గాయస్ కావాల్సిన ఐటమ్ అంతా మనోడైతే ఎక్కిస్తుండు మహేష్ బాబు గారు. బర్త్డే చిన్నది, సో చిన్న ఎందుకంటే ఇక వెహికల్ బైక్ మీద కూడా తీసుకోవచ్చు, రిస్క్ అవుతుంది కొంచెం. అయినా తీసుకోవచ్చు కానీ ఏంటంటే మళ్ళీ రాంగా టెంట్లు ఉన్నాయి, హిప్పుకొని రావాలి అవి. సో అందుకే టాటా తీసుకుపోతున్నాం. లోడైతే ఎక్కించిండు. చలో సీదా మింటో తెలిపాం ఓకేనా. ఇక పోతున్నాం. రామ్దాస్ అయితే ఇలా లైట్ పెడుతున్నాడు, లేట్ అవుతుంది. అర్ధగంట లేట్ ఆల్రెడీ 4 అవుతుంది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో వేసుకొని రావాలి తొందరగా. ఇక నేను పంతులు గారు అట్లనే మా నంబర్ అయితే పోతున్నాం వాళ్ళ అత్తారింటికి. మొత్తం ఎండరా మొత్తం అవా అలిచారు ఉంటాడు కదా, నోట్లు నెంబర్ వేసుకున్నాడు, నోటికి వెళ్ళి మాట అవుతలేదు. ఓకే ఇక బర్త్డే చేద్దాం ఓకేనా. చలో ఇప్పుడు వచ్చేసినాం. అన్ని దించేసారు ఐటమ్ అక్కడ. ఇక మనకి ఎమర్జెన్సీ కిరా వచ్చింది, మేస్త్రి చెప్పిండు. మరి ఇంకా కన్ఫర్మ్ కాలేదు రేటు. కన్ఫర్మ్ అయితే మన వాళ్ళు బర్త్డే చేస్తారు, మనమైతే రెంటల్కి వెళ్ళాలి. చూద్దాం, మేస్త్రి కాల్ చేసేదా కాగాలి. మనమైతే బర్త్డే బెలూన్స్ అయితే చూద్దాం ఓకేనా. అరే క్లాత్ కట్టు, జల్దీ కట్టు. బెలూన్ అయితే చూద్దాం. డాడీ బుద్ధుడా సైలెంట్ బుద్ధ చిన్నది కొంచెం తీసుకోండి. రప్ప కొట్టు. వేసి బ్రేక్ పెట్టేసి వెళ్ళిపోయినా. గాడి ఇప్పుకారా జల్ది కానీ సరిపోతుంది కదా ఎల్ షేప్. ఓ చిన్న అయిపోయింది బర్త్డే అయితే. చలో జంగమలాంటి పెట్టి డ్రమ్ పెట్టి వెళ్ళిపోము ఓకేనా. చలో గాయస్
గాయస్ బర్త్డే అయిపోయింది. ఇక కిరాయి వచ్చింది. ఒక 10 నిమిషాలు ఆగమని చెప్పిన, ఇక ఆగుండి ఇవ్వమని చెప్పిన. ఇక తెలియదు, ఇంటికైనాక తెలుస్తుంది మరి కిరాయి ఉన్నదో లేదో అనేది. ఇంటికైనాక చెప్తా, ఓకేనా. ఇక మనోడు కూడా డీజే సిట్టింగ్ చేస్తున్నాడట. ఇంకొక హాఫ్ అన్ అవర్ డీజే ప్రోగ్రామ్ ఉంది మనకు. చలో సీదా కొనందరు పోయి కిరాయి అంటే కిరాయి కూడా, ఓకేనా. పాట పెట్టా డాడీ ఆంప్సాజీ. బర్త్డే మాత్రం 10 నిమిషాలు వేసినాం గాయస్, చప్ప వేసినాము. కస్టమర్ చిన్న చెప్పిండు ఇక్కడికి రాగానే మళ్ళీ డబ్బులు ఏమంటే మాకు టైం కుదరని చెప్పేసినాము. ఎందుకంటే ఫస్ట్ కోరుకున్నదే చాయిస్, ఎందుకంటే మన డబ్బులు తిరగలేం కదా గాయస్, ఓకేనా. చలో ఇక ఏం చేయలేం పరిస్థితి, ఇది దగ్గరికి జారే. గాయస్ అనుకోకుండా రాగానే కిరాయి అయితే వచ్చింది. ఇక 100 రూపాయలు తక్కువకే మాట్లాడుకున్నాం. ఇక వట్టి ఉంటే ఏం రాదు కదా గాయస్. ఈడికెళ్ళి అయితే రంగారావు పెడితే మాట్లాడుకున్నాం. ఇక లోడ్ ఎక్కిస్తారు. ఇక మన వాళ్ళు లోడ్ ఎక్కియంగానే సీదా పోయి అన్లోడ్ చేసి రావాలి. డాడీ ఓలా ఇది మా ఓలా నేనా మా దోస్తుడు వెళ్ళాటి. చలో గాయస్ లోడ్ అయితే అయిపోయింది. సీదా రంగారావుపేట పోయి అక్కడ దించేసి మళ్ళీ అన్లోడ్ చేసుకొని రావాలి. చలో అరే డాడీ నేను బస్ స్టాండ్ దించేస్తా, నువ్వు సీదా డీజే కడుకోయి కొంచెం అన్ని యాంపులు దూడ్చి అదే డీజే సెట్, ఓకేనా. లొకేషన్కి అయితే వచ్చిన డేంజర్ ఉంది బండి, మేసినీలకి వేస్తే ఇదే ఇబ్బంది. చూడండి లొకేషన్ అక్కడ ఉంది, ఈ తోటకి వెళ్ళిపోవాలి. రోడ్ ఎట్లుందో గలీజ్గా. మాకు వచ్చే 500 గురించి బండి ఖరాబ్ అవుతుంది గాయస్. కానీ ఎందుకంటే వచ్చే కిరాయిలు ఓట్టుకోలేము, అన్నీ బాగుంటాయి గాయస్ డ్రైవింగ్ లైఫ్. సరే ఎట్లా కానీ చూడండి, ఎత్తుగడ ఎట్లా అంతా దాటుకుని పోవాలి. అట్లా ట్రై చేసి అన్లోడ్ చేయాలి, ఎట్లనే చేసి ఏం చేస్తావు. అక్కడ అన్నవాళ్ళు అయితే దించుతారు. నాకు ఇప్పుడే మళ్ళీ కాల్ వచ్చింది సంగమాల నుంచి, డీజే కావాలని చెప్పి. 6 గంటలకు అన్నారు, ఇప్పుడు 5:40 అవుతుంది. బా కోల్డ్ తగ్గి మళ్ళీ వస్తుంది. ఇక ఏం చేయలేము, కంటిన్యూ, ఎందుకంటే 3-4 డేస్ అయితే కఫ్ కోల్డ్ కంపల్సరీ ఉంటుంది. ఇక మన వాళ్ళు అయితే చెప్పేసిన రామ్దాస్కి అరే పంతులు గాడికి డీజిల్ తెచ్చుకొని డీజిల్ నడిపిమని చెప్పి, సీదా మనమైతే అన్లోడ్ కాగానే సీదా ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి డీజే కాడికి వెళ్ళిపోము, ఓకేనా. చలో గాయస్ చూడండి సన్ రైజ్ దిగిపోతుంది, సూర్యుడు దిగిపోతున్నాడు. ఎంత మంచి ఉంది గాయస్ వ్యూ, వేరే కదా. ఊగర కదా టచ్ చేసిన ఫ్రెష్ అప్ అయ్యి, ఇంకా వాళ్ళు రెడీ లేరు, డీజే అయితే దెమ్మ కొడుతున్నారు మన వాళ్ళు. రెడీ అయితే అవుతారు గైస్. చూడండి మేము వేసిన లైటింగ్ అంటే మన దగ్గర ఉన్న లైటింగ్ తోటి మనం టెంపుల్కి లైటింగ్ వేసినాము. పెద్ద ఎత్తున కాకుండా మన ఉన్న దాంట్లో సర్దుకపోవాలని చెప్పి మేము వేసినాము. గుత్త ప్యాకేజ్ మాట్లాడేసినాం. చూడండి గైస్, మా దగ్గర ఉన్న లైట్లు అయితే వేసినాం. ఎట్లా పడుతుంది టెంపుల్ చూడండి. ఓకే గైస్, ఇక దేవుని అయితే ఎదుకపోదాం. చలో చూడండి ఈవెంట్ అయితే ఘనంగా జరుగుతుంది. రథ ఊరేగింపు, లక్ష్మీ నరసింహస్వామి ఊరేగింపు.
పోలేక 2 నెలల ప్రోగ్రామ్ వస్తే డీజే అయితే ఏమో చూడండి మళ్ళీ టోసినట్లు అయింది. వేరే ఉంది గాయస్. అవతార పురుషుని గాయస్ చూసిరా లాగ్ ఇట్లా వచ్చిందో. స్టోరీ వేరే కదా గాయస్. రాక ప్రోగ్రామ్ వచ్చింది, డీజే ప్రోగ్రామ్. స్టంట్ కొట్టేది టాటా అయితే. అంటే మళ్ళా ప్రోగ్రామ్ అయిపోయినాక లాస్ట్కి మళ్ళీ షెడ్యూల్ తెచ్చినాక చెక్ చేసినాము. స్టోరీ ఏంటంటే బ్యాటరీ ప్రాబ్లం కాదు, సెల్ ప్రాబ్లం కాదు. మనోళ్ళు డీజిల్ పోసుడు మర్చిపోయారట. రీసెంట్గా మొన్న 500 ఓపించిన కానీ ఒక ప్రోగ్రామ్కి అయితే వెళ్ళొచ్చింది. మళ్ళీ మర్చినాక మళ్ళీ వద్దామని చెప్పాను కానీ ఇక మళ్ళీ పోయలేము. ఇక చూసుకోలేరు పిల్లలు. డీజిల్ పోయంగానే మళ్ళీ చాలా అయింది, లెక్క సెట్ అయిపోయింది. ఇక చిన్న చిన్న తప్పులు ఉంటాయి గాయస్, అన్నీ సర్దుకపోవాలి. ఓకే ఓకే గాయస్, టైం వచ్చేసి 9 అవుతుంది. ఇక ఫుల్ టైర్డ్ అయిపోయినాయి అలా. ఓకే, ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్ట్రేట్ టు ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.